श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मद्गुरुदेవుల పాదారవిందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటూ ఆదరిస్తూ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ మనస్పూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఉన్నాను. మనం తెలుసుకుంటున్నటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలితాంశాలలో భాగంగా మనం ఈ రోజున తులారాశికి సంబంధించినటువంటి యొక్క నక్షత్రం ఏమిటి, ఏ ఏ నక్షత్రాల వారికి తులారాశి ఫలితాలు వర్తిస్తాయి, అలాగే ఏ ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు తులారాశిలో ఉంటాయి, అట్లాగే వాళ్ళ యొక్క ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు, వాటితో పాటుగా వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే విశ్వావసునామ సంవత్సరంలో వారికి వచ్చేటువంటి ఫలితాంశములు ఎలా ఉంటాయి, ఏవైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈ రోజున మనం తులారాశికి చెందినటువంటి విశేషాలు తెలుసుకుందాం. అందులో భాగంగా ముందుగా ఈ తులారాశి వారందరికీ కూడా తులారాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ప్రధానంగా చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 3, 4 పాదాలు, అట్లాగే స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదములు, వీటితో పాటుగా విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదాలు, చిత్తాలో 2 పాదాలు, స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి 3 పాదాలు. ఈ నక్షత్రాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తులారాశి ఫలితాంశాలని చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే అక్షరాలు వచ్చేసరికి రా కొమ్మిస్తే రు, దానికి దీర్ఘం రూ రు రూ, అట్లాగే రా రీ రూ రే రో తా అనేటువంటి అక్షరాలు, వీటితో పాటుగా తి తూ తే అనేటువంటి అక్షరాలు. ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశి ఫలితాంశాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ తులారాశికి చెందినటువంటి ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జాతక సంబంధమైనటువంటి యొక్క విశేషాలు తెలుసుకుని వాటిల్లో ఉన్నటువంటి దోషాలు పోవడానికి పరిష్కార మార్గాల్ని అవలంబించుకుంటారని చెప్పి ఆశిస్తూ, ముందుగా తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనిపిస్తుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో. అంటే వచ్చేటువంటి రాబడి కంటే ఖర్చు సగం మాత్రమే ఉన్నది. కాబట్టి కొంచెం వీరికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నది తులారాశి వారికి. అట్లాగే రాజపూజ్యం 2, అవమానం కూడా 2. అంటే సంఘంలో గౌరవ మర్యాదలు సరిసమానంగా వర్తిల్లుతూ ఉంటాయి. ఇక ఈ తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గురుడు మే 15వ తేదీ నుండి భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలో రజతమూర్తిగా ప్రవర్తిల్లుతూ ఉన్నాడు. అట్లాగే శని సంవత్సరం మొత్తము కూడా 6వ స్థానంలో సువర్ణమూర్తిగా కొనసాగుతున్నాడు. కాబట్టి అత్యుత్తమమైనటువంటి యొక్క ఫలితాలని ఈ 2 గ్రహాలు కలిగిస్తాయి. బృహస్పతి, శని ఇద్దరూ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలని ఈ తులారాశి వారికి కనిపించడం అనేది ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. అట్లాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు వరుసగా మే 18 నుండి 5వ స్థానంలోనూ 11వ స్థానంలోనూ సంవత్సరం అంతా కూడా లోహమూర్తులుగా ఉన్నారు. అందుచేత వీళ్ళిద్దరూ వచ్చేటువంటి ఫలితాలు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పై 2 గ్రహాలు ఇస్తే వాటిని కొంచెం నిదానంగా వచ్చేలాగా చేస్తాయి ఈ రాహుకేతువుల యొక్క స్థితిగతులు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చేస్తున్నటువంటి పనిలో లాభదాయకంగానే ఉంటుంది, కానీ కొంచెం ఫలితాలు నిదానంగా వస్తాయి అని మనం గ్రహించాలి. ఈ తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో దాదాపుగా సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా వస్తాయి. అంటే ఒక 100 పనులు చేస్తే 90% వరకు ఆ పనుల్లో మంచి ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి. అట్లాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి.
కొంచెం సహనాన్ని కలిగి ఉండాలి. సహనం గనక నశించిన లేదా కొంచెం ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన, అట్లాగే స్వభావంలో ఒక్కొక్కసారి మరీ సున్నితత్వం అనేటువంటిది వచ్చే అవకాశం కల్పిస్తోంది. కాబట్టి స్వభావరీత్యా సున్నితత్వం అనేటువంటిది ఎక్కువగా లేకుండా, ఆత్మవిశ్వాసం సన్నగల్లకుండా ఉంటూ సహనాన్ని కలిగి గనక ఉన్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయానికి తగినటువంటి ఖర్చు ఉంటుంది. అట్లాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులందరికీ కూడా కృషికి తగినటువంటి యొక్క గౌరవం లభించేటువంటి అవకాశం విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తుంది తులారాశి వారికి. అట్లాగే ఈ తులారాశిలో ఉండి ఆన్లైన్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి తులారాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉత్తమమైనటువంటి యొక్క ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఆన్లైన్ వ్యాపారాలు వాళ్ళకి బాగా లాభించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. స్థాన చలనం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీళ్ళతో పాటుగా తోబుట్టువులు అంటే అప్పచెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు మొదలైనటువంటి వాళ్ళతో చిన్న చిన్న వైరుధ్యాలు ఇంతకు ముందు ఉన్నప్పటికీ అవన్నీ కూడా సానుకూలమైపోయి వాళ్ళతో సత్సంబంధాలు నెలకొనేటువంటి అవకాశం ఈ తులారాశి వారికి కనిపిస్తోంది. అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు దాదాపుగా ఉండకపోవచ్చు. ఏదైనా ఉన్నా చిన్న చిన్నవే ఉంటాయి తప్ప ప్రమాదకరమైనటువంటి అనారోగ్య బాధలు ఈ తులారాశి వారికి ఉండవు అని మనం గ్రహించాలి. అట్లాగే ఎక్కువగా వీలైనంత వరకు ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడానికి ఎక్కువగా ఉత్సాహం చూపించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఉన్నటువంటి ఖర్చులో సగభాగం దాదాపుగా ఈ ధార్మిక కార్యక్రమాలు, దాన ధర్మాదులు, దేవాలయాల్లో కైంకర్యాలు ఇలాంటి వాటికి వెచ్చించేటువంటి అవకాశం ఉంది. కనుక దాని వలన మంచి ఫలితాలు పొందడానికి పరిపూర్ణమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం. అట్లాగే తీర్థయాత్రలు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. కొంచెం పనిలో శ్రమ కనిపిస్తుంది. అంటే ఏ పని మీరు చేస్తున్నారో ఆ పనిలో కొద్దిగా శ్రమించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. శ్రమించినప్పటికీ దాంట్లో ఫలితాలు మంచిగా లభించేందుకు అవకాశం ఉంది. అట్లాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానం లేకుండా బాధపడుతూ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారికి విశ్వావసునామ సంవత్సరంలో కొంచెం సంతాన యోగం అయితే కనిపిస్తోంది. కాబట్టి అట్లా సంతానం లేమితో బాధపడుతున్నటువంటి దంపతులు కొంచెం దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా సంతానాన్ని పొందడానికి అవకాశం అయితే విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తోంది. తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ తులారాశిలో ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎవరో ఒకళ్ళు తులారాశిలో ఉన్నప్పటికీ వాళ్ళకి సంతాన యోగం అనేటువంటిది వస్తుంది కనుక దాంపత్య సంబంధమైన వ్యవహారాల్లో ఇద్దరికీ ఆ ఫలితాలు వర్తిస్తాయి. కాబట్టి అలా తులారాశిలో ఉండి సంతానం లేనటువంటి వాళ్ళు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది చేస్తే ఒక మంచి ఫలితం కలిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే విద్యార్థులందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. పరీక్షల్లో వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు రావడం, మంచి ఫలితాలు, ఉన్నతమైన స్థానాలు రావడం అనేది తులారాశి వారికి జరుగుతుంది. అట్లాగే కుటుంబ సంబంధమైనటువంటి సౌఖ్యం విషయంలో కూడా సహనంతో ఉన్నటువంటి యజమానులందరికీ కూడా సుఖం ఉంటుంది. సహనాన్ని కోల్పోతే కొంచెం కలహాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కనుక సహనంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ కుటుంబ సంబంధమైనటువంటి సౌఖ్యం తప్పనిసరిగా ఉంటుంది. అట్లాగే సంవత్సరానికి ఆరంభం నుండి కూడా శని సంచారం చాలా అనుకూలంగా ఉండటం చేత ఈ రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎన్నికల్లో వాటిల్లో విజయం లభించే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు అంటే ఎదుట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి వ్యూహాలు కానీ ప్లాన్లు మొదలైనటువంటి వాటిని తెలుసుకుని వాటిని చిత్తు చేసే అవకాశం కూడా ఈ రాజకీయ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది. కాబట్టి రాజకీయ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్న ఈ తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే, సహనాన్ని వహించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అట్లాగే సర్వత్రా ఈ రాజకీయ నాయకులందరికీ కూడా ఆధిపత్యం లభించే అవకాశం ఉంది. వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అంటే చేతి వృత్తులు, చేనేత పనులు లేదా వ్యవసాయం ఇలాంటి చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, లేదా ఉద్యోగాలు చేస్తూ ఇంకొకళ్ళ చేతి క్రింద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, వీళ్ళిద్దరికీ కూడా
ఆ పనిలో నిజాయితీ కనుక మీరు ఉంచుకున్నట్లయితే, నిజాయితీతో మీరు కనుక ప్రవర్తించినట్లయితే అందరి యొక్క మన్ననలని పొందుతారు, అందరి సహకారాన్ని కూడా పొందుతారు. అలా కాకుండా కొంచెం నిజాయితీ తప్పే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అట్లాంటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించినట్లయితే మీకు ఎటువంటి అగౌరవం కలిగేటువంటి అవకాశం లేదు. అట్లాగే పూర్వం నుంచి బాధిస్తూ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అనారోగ్య బాధల నుండి కొద్దిగా విముక్తి కలిగే అవకాశం ఉంది. అట్లాగే సాంఘికంగా సమాజంలో ఒక మంచి సమున్నతమైనటువంటి స్థితిని పొందుతారు. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏదన్నా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం కదా. వాటిల్లో ప్రధానంగా ఏదైనా సరే కొంచెం గ్యాస్ ట్రబుల్ మొదలైనటువంటివి, అజీర్తి మొదలైనటువంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి పొట్ట సంబంధమైనటువంటి అనారోగ్య బాధలు కలుగుతాయి. కాబట్టి కొంచెం ఆహారం తీసుకునే విషయంలో మితాహారాన్ని తీసుకోవడం, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం, ఇట్లాంటి పనులు చేయటం చేత ఆయా బాధల నుండి విముక్తులవుతారు. అట్లాగే జూలై నుండి ప్రధానంగా వీళ్ళు నవంబర్ వరకు, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఈ మాసాల్లో ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ప్రధానంగా ఈ మాసాల్లో ఆ ఉదర సంబంధమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసాల్లో ఆరోగ్య సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లాగే వృత్తులు కానీ ఉద్యోగాది విషయాల్లో కానీ వచ్చేటువంటి లాభాలు లేదా వచ్చేటువంటి ప్రయోజనాలతో మీరు సమతుల్యమైనటువంటి ఒక జీవనాన్ని పొందుతారు ఈ తులారాశి వాళ్ళందరూ కూడా. అట్లాగే కొత్త రకమైనటువంటి ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం కానీ, లేదా కొత్త చోటుకి మారేటువంటి అవకాశం కానీ, లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కానీ కనిపిస్తుంది. ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం స్థానచలన యోగం అయితే కనిపిస్తోంది, అది ఉన్నతంగానే ఉంటుంది. అట్లాగే పంచమ స్థానంలో రాహు సంచారం వలన కొంచెం మంచి ఫలితాలే కలుగుతాయి. కొత్త ఆలోచనలు చేయటం, సృజనాత్మకమైనటువంటి ఒక నైపుణ్యవంతమైన ప్రవర్తన కలిగి ఉండటం, కొంచెం కష్టంగా చేయవలసినటువంటి పనిని సులభంగా చేసుకోగలగడం, ఇవన్నీ కూడా ఈ తులారాశి వారిలో ఈ విశ్వావసనామ సంవత్సరంలో కలిగించేటువంటి అవకాశాలు. వాటితో పాటుగా తెలివితేటలు కొంచెం వృద్ధి చెందుతాయి. జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆ జ్ఞాపక శక్తి పెంపొందే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే విద్యార్థులందరూ కూడా విద్యలో బాగా రాణిస్తారు, జీవనంలో సాఫల్యాన్ని పొందుతారు. అంటే వాళ్ళు అనుకున్నటువంటి స్థానాన్ని పొందుతారు, లేదా వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగాదులు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అట్లాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త మార్గాలు, కొత్త వ్యాపారాలు చేయడం, నూతనమైనటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి కొత్త ప్రయత్నాలు చేస్తే దాంట్లో సఫలీకృతులు అవుతారు తులారాశి వాళ్ళు. కానీ వీళ్లకు కొద్దిగా వ్యసనాలు అని అనాలి వీటిల్ని. వ్యసనాలు అంటే జూదమాడటం కానివ్వండి, లేకపోతే పందాలు కట్టడం అంటే బెట్టింగ్లు మొదలైనటువంటివి కానీ, లాటరీ వంటి వాటిల్లో కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా కొద్దిగా వాటికి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే విశ్వావసనామ సంవత్సరంలో ఈ తులారాశికి చెంది ఇట్లా లాటరీలు, బెట్టింగ్లు, జూదాలు మొదలైన వాటి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హీనమైనటువంటి ఒక స్థితికి దిగజారిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాటిల్లో నష్టాలే పొందుతారు తప్ప లాభాల పాట పట్టరు. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కొంచెం చేయవలసినటువంటి కృత్యాలు మాత్రమే చేసుకుంటే బాగుంటుంది అని విశ్వావసనామ సంవత్సరం మనకు చెబుతోంది. అట్లాగే అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి కూడా నాటకాలు లేదా సినీ రంగం కానివ్వండి, లేదా సంగీతం కానివ్వండి, లలిత కళలు కానివ్వండి, ఇలాంటి కళారంగాల వాళ్ళందరికీ కూడా గతం కంటే ఇప్పుడు బాగుంటుంది. అంటే బాగుంటుందంటే బ్రహ్మాండం ఏదో అయిపోతుంది, తిరగబడిపోతుందని కాదు. గత సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాల కంటే ఈ సంవత్సరం ఆ మంచి ఫలితాలు పొందుతారు. గత సంవత్సరం కంటే బాగుంటుంది, తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అట్లాగే 11వ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. వీళ్ళకి ఈ సంతానానికి అంటే పిల్లలందరూ కూడా
కొంచెం ఆర్థిక వృద్ధిని పొందేందుకు అవకాశం కనిపిస్తుంది. చదువు అయిపోయి ఉద్యోగాలు పొందడం కానివ్వండి, లేదా పనులు చేయడంలో ఆ పిల్లల యొక్క సహకారం తల్లిదండ్రులకు ఉండటం, ఇట్లాంటి వాటి వల్ల కొద్దిగా ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అట్లాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఈ విశ్వావసనామ సంవత్సరంలో కోరికలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి కొంచెం కోరికలని అదుపులో పెట్టుకుంటే, అంటే వస్తున్నటువంటి కోరికలు తీర్చుకోకుండా ఉండటం కాదు, వదిలేయటం అని కాదు, వాటిని అదుపులో పెట్టుకోవాలి. అంటే ప్రతిదాన్ని చూడంగానే ఇది నాకు కావాలనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి తత్వం ఈ విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వారికి కనిపిస్తోంది. అందుచేత కనిపించిందల్లా కావాలి అనుకోకుండా మనకు అవసరమైందేదో దాన్ని గుర్తించి దానికోసం మాత్రం ప్రయత్నం చేస్తే ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోకుండా ఉండడానికి అవకాశం ఉంది. అట్లాగే ఉద్యోగ కార్యాలయాల్లో ఈ తులారాశి వాళ్ళందరికీ కొంచెం ఆధిపత్యం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు దాదాపుగా లేవు, కానీ కొంచెం జూలై తర్వాత నవంబర్ వరకు చిన్న చిన్న ఆరోగ్య సంబంధమైనటువంటి చిక్కులు కలిగినా వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి ఫలితాలే పొందుతారు తప్ప ఎటువంటి ఇబ్బందులు దాదాపుగా ఉండకపోవచ్చు అనేటువంటిది విశ్వసించదగినటువంటి విషయం. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే స్త్రీలందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు. వివాహం కాకుండా ఉన్నటువంటి తులారాశి వాళ్ళందరికీ వివాహ యోగం వస్తోంది. కాబట్టి వివాహాలు జరిగి సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళడం, విదేశ భాగ్యంలో సంపాదన పొందడం అనేటువంటిది కూడా కొద్దిగా అవకాశంగా అనిపిస్తుంది. కాబట్టి విదేశీయానం చేయాలి అని ప్రయత్నం చేసే తులారాశి వాళ్ళందరికీ కూడా ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్లకు సంబంధించి చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 3, 4 పాదాల వాళ్ళకి ఏప్రిల్, మే, అట్లాగే సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబరు, జనవరి 2026 మాసాలు చాలా బాగుంటాయి. వీళ్ళు జాతి పగడాన్ని ఎడమ చేతి ఉంగరం వ్రేలికి ధరించాలి. జాతి పగడాన్ని ఎడమ చేతి ఉంగరం వ్రేలికి ధరించడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటంతటా తొలగిపోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ఆ ఉంగరాన్ని వెండితో కానీ బంగారంతో కానీ చేయించుకోవచ్చు, తప్పేం లేదు. గ్రహశాంతి కోసం అని చెప్పేసి మంగళవారం రోజున 1 కేజీ కందులు కానీ లేదా కందిపప్పు కానీ దానం చేయడం. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలుగా గ్రహించండి. అట్లాగే మంగళ, బుధ, శనివారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆయా వారాల్లో కార్యక్రమాలు ఏమైనా పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అట్లాగే స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మే నెల, సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు, 2026 జనవరి మాసాలు, ఫిబ్రవరి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళు జాతి గోమేధికాన్ని ఎడమ చేతి మధ్య వ్రేలికి పెట్టుకోవాలి. గోమేధికము ఎడమ చేతి మధ్య వ్రేలికి బంగారంలో తయారు చేయించుకొని పెట్టుకోవాలి. గ్రహశాంతి కోసం అని చెప్పి శనివారం రోజున 1 కేజీ పావు మినువులు దానం చేయడం కానీ లేదా పొట్టుతో ఉన్నటువంటి మినప పప్పు దానం చేయడం కానీ చేయవచ్చు. అట్లాగే 3, 4, 5, 6 అదృష్ట సంఖ్యలుగా గ్రహించాలి. ఆదివారము, మంగళవారము, బుధవారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆ వారాల్లో పనులు చేసుకుంటే బాగుంటుంది. ఇక విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదాల వాళ్ళకి మే నెల, జూన్ నెల, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, దాంతోపాటుగా జనవరి, ఫిబ్రవరి 2026 మాసాలు బాగుంటాయి. కనక పుష్యరాగం అనేటువంటి జాతిరత్నాన్ని కుడి చేతి చూపుడు వ్రేలికి పెట్టుకోవాలి, బంగారంతో తయారు చేయించి. కనక పుష్యరాగము అనేటువంటి జాతిరత్నం కుడి చేతి చూపుడు వేలికి బంగారంతో చేయించుకొని పెట్టుకోవాలి. గ్రహశాంతి కోసం అని చెప్పి వీళ్ళు గురువారం రోజున 1 కిలో శనగలు కానీ 1 కిలో పావు శనగ పప్పు కానీ దానం చేయడం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. 3, 4, 6, 7 అనేటువంటివి వీళ్ళకి అదృష్ట సంఖ్యలుగా ఉన్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారాలు కార్యక్రమాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు నక్షత్ర రీత్యా ఇలాంటి పరిష్కారాలు చెప్పబడుతున్నాయి. నక్షత్రాలు మాకు తెలియదండి, రాశి మాత్రమే తెలుసు అనుకునే వాళ్ళు ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా నరఘోషను అనుభవించే అవకాశం కనిపిస్తోందండి. కాబట్టి ఈ నరఘోషని పోగొట్టుకోవడం కోసం ఆయా సంబంధమైనటువంటి నరఘోష యంత్రాలను ఇంటి ముందు ఉంచుకోవడం కానీ,
లేదా బూడిద గుమ్మడి కాయకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి వాకిలి ముందు ఎప్పుడూ కట్టుకొని ఉంచుకోవడం కానీ, అట్లాగే ఒక కొబ్బరికాయని ఎర్ర వస్త్రంలో కట్టి వాకిలి ముందు కట్టి ఉంచడం కానీ చేస్తే ఈ దృష్టి దోషం అనేటువంటిది లేకుండా ఉంటుంది. అట్లాగే లక్ష్మీ నరసింహస్వామి యజ్ఞం కానీ, లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమం కానీ జరిపించుకుంటే బాగుంటుంది. అట్లాగే పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం, బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అర్చన కానీ, దుర్గాదేవి అర్చన చేయడం కానీ, లేదా ఆయా ఆలయాలను సందర్శించడం కానీ చేస్తే మీకు చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న చిక్కులన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైనటువంటి యొక్క జీవనం కలిగే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఓం తత్వనిరంజనాయ తారకరామాయ నమః, ఓం తత్వనిరంజనాయ తారకరామాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 పర్యాయాలు కానీ అంతకంటే ఎక్కువ మీకు ఓపిక ఉన్నంతసేపు జపం చేయడం వల్ల కొంచెం ఈ గ్రహస్థితులన్నీ కూడా అనుకూలమై సుఖవంతమైనటువంటి యొక్క జీవనం పొందడానికి అవకాశం ఉన్నది అని తెలియజేస్తూ, తులారాశి వాళ్ళందరూ ఈ మంచి మంచి ఫలితాలని పొంది సుఖవంతమైనటువంటి యొక్క జీవనాన్ని పొందుతారని చెప్పి ఆకాంక్షిస్తూ, కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మంగళాశీస్సులు ఈ తులారాశి వాళ్ళకి అందరికీ అందిస్తూ ఈ విషయాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోండి. మంచిగా ఆచరించి ఇబ్బందుల పాలు కాకుండా జీవనాన్ని సుగమం చేసుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.